రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. షాబాద్ మండలం దైవాలగూడలో రాజకుమార్ అనే వ్యక్తి ఆరుగురిని కత్తితో పొడిచి చంపాడు. భార్య, ఇద్దరు పిల్లలతో పాటు మరో ముగ్గురిని హత్య చేశాడు. నిందితునిపై గతంలో ఫోక్సో కేసు ఉంది. బెయిల్పై బయటకొచ్చిన రాజకుమార్ ఫోక్సో కేసు పెట్టారన్న కక్షతో ఆరుగురిని కిరాతకంగా హత్య చేశాడు. బాధిత బాలిక తల్లి, నానమ్మను పొడిచి చంపాడు. తన భార్య సరిత, పిల్లలు పరీక్షిత్, దైవక్షిత్ను సైతం హతమార్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. బెయిల్ పై వచ్చిన రాజ్ కుమార్ ఇటు భార్యతో పాటు ఇద్దరు పిల్లల్ని, అంతేకాకుండా మరో ముగ్గురిని కూడా అతి దారుణాన్ని కూడా హత్య చేశారు. మొత్తానికి చూస్తే ఒక ఘటనకు సంబంధించి నిన్న అర్ధరాత్రి చోటు చేసుకుంది. షాబాద్ మండలం దైవాలగూడలో ఒక ఘటనకు సంబంధించి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అయితే రాజ్ కుమార్ అనే ఒక వ్యక్తి మే 16న పోక్సో కేసులకు సంబంధించి అతను జైలుకి వెళ్ళాడు. దాని తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన దాని తర్వాత ఇటు భార్యతో పాటు వీళ్ళందరినీ కూడా మరో ముగ్గురిని హత్య చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి ఒక నిందితుడు రెచ్చిపోయిన ఘటన కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఒక ఫోక్సో కేసు పెట్టాలనే కక్షతోనే ఇటు తల్లితో పాటు ఇటు భార్య తల్లి సంబంధించి పూర్తిగా అందరినీ కూడా హత్య చేసిన ఘటన కూడా చూస్తున్నాము. అనంతరము తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేశారు రాజ్ కుమార్. చేసిన దాని తర్వాత ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నామన్నారు. అయితే తాను కూడా సూసైడ్ చేసుకుంటానని చెప్పి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వెంటనే పోలీసులకు కూడా తల్లిదండ్రులు రాజ్ కుమార్ చేసిన ఘటనకు సంబంధించిన పూర్తిగా పోలీసులు వివరించారు. అయితే మొత్తానికి ఇప్పటికే తరుణ్ దోషితో పాటు సిపి, మరోవైపు డీసీపీ యోగేష్ కుమార్ కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామన్నారు. ఓకే పవన్, పోలీసుల విచారణలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి? ప్రజెంట్ రాజ్ కుమార్ పట్టుకుంటే అన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తాయని చెప్పి ప్రధానంగా పోలీసులు భావిస్తున్నారు. దాని తర్వాత దీనికి సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతాము. దర్యాప్తు జరిపిన నేపథ్యంలోనే మరి చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి దారుణానికి ఒడిగొట్టిన రాజ్ కుమార్ చాలా ప్లాన్ ప్రకారమే ఒక హత్య చేసినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు ప్రధానంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఫోక్సో కేసు పెట్టారని చెప్పి ఒక ఉద్దేశంతోనే దీనికి సంబంధించి అతను యొక్క హత్యకు పాల్గొన్నట్టుగా ప్రధానంగా పోలీసులు కూడా భావిస్తున్నట్టుగా దీనికి సంబంధించి తెలుస్తుంది. అయితే దీనిపైన ఇంకా దీనికి రాజ్ కుమార్ కి ఇంకా ఎవరెవరి యొక్క ఘటనకు సంబంధించి ఇంకా అతనికి హెల్ప్ చేశారో దానికి సంబంధించి దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే డాగ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దించారు. అతను హత్య చేసిన దాని తర్వాత ఎటువైపు నుంచి ఎటువైపు పారిపోయాడని దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి ప్రధానంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మే 16న పోక్సో కేసు పెట్టిన నేపథ్యంలో మే 26న పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు కూడా తరలించారు. నెలన్నర పాటు జైల్లోనే ఉన్న అతను తర్వాత కేసుకు సంబంధించి కూడా బయటకు వచ్చిన పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతామని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఓకే పవన్, రాజ్ కుమార్ కుటుంబ సభ్యుల నుంచి కానీ ఇటు ఇంటి పరిసరాల్లో ఉన్న వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? దీనిపైన కుటుంబ సభ్యులు కావచ్చు, ఇతనికి సంబంధించినంతా కూడా అతని పైన ఫోక్సో నమోదైన నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇలా కక్షపూరితంగా హత్య చేశారు. ఎందుకంటే తను ఊర్లో ఎలాంటి ముఖం పెట్టుకొని తిరగాలి. అయితే గతంలో కూడా తాను ఫోక్సో కేసు పెట్టిన నేపథ్యంలో దాంతో పాటు మిగతా భార్యకు, ఇద్దరు పిల్లలకు కూడా విషమిచ్చి చంపేస్తానని చెప్పి గతంలో కూడా అతను హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. దానిపైన భార్య ఇప్పటికే చాలా మంది కూడా కుటుంబ సభ్యులకు కూడా చెప్పిన పరిస్థితి చూస్తున్నాము. అయినా నిన్న రాత్రి మాత్రము చాలా పకడ్బందీగా ఒక్కసారిగా హత్య కూడా పాల్పడినారు. అంటే మొత్తానికి ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి ఇటు ఈ యొక్క దారుణానికి సంబంధించి మాత్రము ఒక్కసారిగా షాబాద్ మండలము ఒలిచిపడిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే పెద్ద దారుణానికి ఒడిగట్టిన రాజ్ కుమార్ ని వెంటనే ఒడియాలని చెప్పి ప్రధానంగా ఇటు స్థానికులు డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది.
ఎందుకంటే అంటే ఇందులో చూస్తే ప్రధానంగా నిద్రపోతున్న పిల్లలతో పాటు నిద్రలో ఉన్న మిగతా వారందరినీ కూడా ఒక్కసారిగా హత్య చేసినట్లుగా దీనికి సంబంధించి కూడా ప్రధానంగా తెలుస్తున్న పరిస్థితి చూస్తున్నాము. షాబాద్ మండలంలో మిడ్ నైట్ యొక్క దారుణాన్ని కూడా ఒడిగట్టినట్టుగా మనకు పూర్తి సమాచారం కూడా తెలుస్తుంది. దీనిపైనే పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి ప్రధానంగా ఇటు దీనికి సంబంధించి ఇటు సిపి తరుణ్ జోషి కూడా చెప్తున్న పరిస్థితి. ఓకే పవన్, రాజ్కుమార్ పై గతంలో ఫోక్సో కేసు నమోదు చేయడానికి గల కారణాలు ఏంటి? అంటే గతంలో ఎవరినైనా లైంగికంగా వేధించాడా? అంటే బాలికను వేధిస్తున్న నేపథ్యంలోనే భార్య యొక్క కేసు పెట్టిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే కేసు పెట్టిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి అతను ఈ యొక్క కేసు పైన జైలుకి వెళ్లి బయటకు వస్తే ఏ ముఖం పెట్టుకొని తిరగాలి, తన పరువు ప్రతిష్ట అంతా కూడా పోతుంది కాబట్టి తాను పూర్తిగా దీనికి సంబంధించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా దీనికి సంబంధించి మనకు తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే అన్ని కోణాల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దాని తర్వాత పూర్తి విషయాలు కూడా తెలుస్తాయని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి ఇంత పెద్ద దారుణానికి సంబంధించి చూస్తే మాత్రము ఎవరు కూడా అంటే షాబాద్ మండలం అంతా కూడా ఉలికి పడ్డారు, అతని పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి ప్రధానంగా దీనికి సంబంధించి స్థానికులతో పాటు ఎవరైతే చనిపోయారో వారి కుటుంబ సభ్యులంతా కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓకే పవన్, రాజ్కుమార్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారా? అయితే అతను పరారులో ఉన్నారు. అతన్ని పట్టుకునేందుకు కూడా 3 ప్రత్యేక టీమ్స్ ను కూడా ఏర్పాటు చేశారు. త్వరలో రాజ్కుమార్ ని పట్టుకుంటామని చెప్పి ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే తాను కూడా సూసైడ్ చేసుకుంటా అని చెప్పి తల్లిదండ్రులు చెప్పడంతో ఇటు రైల్వే స్టేషన్స్ కావచ్చు, అంతేకాకుండా ఏదైనా లాడ్జిలో కావచ్చు, దీనికి సంబంధించి అన్ని కోణాల్లో కూడా అక్కడక్కడ పోలీసులు కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఎక్కడైతే అనుమానాస్పద ప్లేసెస్ ఉంటాయో అక్కడ పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే ఇతనికి సంబంధించి సూసైడ్ చేసుకుంటా అని చెప్పి తల్లిదండ్రులు చెప్పడంతో ఆ కోణాల్లో కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేసి త్వరలో రాజ్కుమార్ పట్టుకుంటామని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు అంటున్నారు. పట్టుకుంటే మాత్రం ఈ కేసుకు సంబంధించి అన్ని విషయాలు కూడా పూర్తిగా ఇందులో వెళ్ళలోకి వస్తాయి. దాని తర్వాత అన్ని విషయాలు కూడా చెప్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. ఓకే, మొత్తంగా రాజ్కుమార్ 6గురిని కత్తితో పొడిచి చంపినట్టు తెలుస్తుంది. అయితే ఆ మృతదేహాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. షాబాద్ మండలం దైవాలగూడలో రాజ్కుమార్ అనే వ్యక్తి 6గురిని కత్తితో పొడిచి చంపాడు. భార్య, 2 పిల్లలతో పాటు మరో 3గురిని హత్య చేశాడు. నిందితునిపై గతంలో ఫోక్సో కేసు ఉంది. బెయిల్పై బయటకు వచ్చిన రాజ్కుమార్ ఫోక్సో కేసు పెట్టారన్న కక్షతో 6గురిని కిరాతకంగా హత్య చేశాడు. బాధిత బాలిక తల్లి, నానమ్మను పొడిచి చంపాడు. తన భార్య సరిత, పిల్లలు పరీక్షిత్, దైవక్షిత్ను సైతం హతమార్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దైవాలగూడ గ్రామానికి చెందిన రాజ్కుమార్పై ఓ బాలికను వేధించాడంటూ ఈ ఏడాది మే 16న బాధిత బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి మే 26న అరెస్ట్ చేశారు. బెయిల్పై విడుదలై గ్రామానికి తిరిగి వచ్చిన రాజ్కుమార్ దారుణానికి పాల్పడ్డాడు.
ఆయన నెంబర్ తెల్లవారుజామున సరాసరి తన ఇంటికి వెళ్లి భార్య సరిత, 3 ఏళ్ల కుమార్తె పరీక్షిత్, 2 ఏళ్ల కుమారుడు దైవక్షిత్ను కత్తితో పొడిచి హతమార్చాడు. అనంతరం నేరుగా బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి బాధితురాలి తల్లి లక్ష్మి, నానమ్మ, రుక్కమ్మలను కిరాతకంగా హతమార్చాడు. ఆపై బాధిత బాలిక ఉరి శివారుకు తీసుకెళ్లి అత్యాచారం జరిపి మరీ హత్య చేశాడు. హత్యల అనంతరం రాజకుమార్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో షాబాద్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోక్సో కేసుపై కక్షే ఈ సామూహిక హత్యలకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. హత్యల్లో ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకొని అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. పరారీలో ఉన్న దుర్మార్గుడి కోసం గాలింపు చేపట్టారు. నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. షాబాద్ మండలం దైవాలగూడలో రాజకుమార్ అనే వ్యక్తి 6గురిని కత్తితో పొడిచి చంపాడు. భార్య, 2 పిల్లలతో పాటు మరో 3గురిని హత్య చేశాడు. నిందితునిపై గతంలో ఫోక్సో కేసు ఉంది. బెయిల్పై బయటకు వచ్చిన రాజకుమార్ ఫోక్సో కేసు పెట్టారన్న కక్షతో 6గురిని కిరాతకంగా హత్య చేశాడు. బాధిత బాలిక, తల్లి, నానమ్మను పొడిచి చంపాడు. తన భార్య సరిత, పిల్లలు పరీక్షిత్, దైవక్షిత్ను సైతం హతమార్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దైవాలగూడ గ్రామానికి చెందిన రాజకుమార్పై ఓ బాలికను వేధించాడంటూ ఈ ఏడాది మే 16న బాధిత బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి మే 26న అరెస్ట్ చేశారు. బెయిల్పై విడుదలై గ్రామానికి తిరిగి వచ్చిన రాజకుమార్ దారుణానికి పాల్పడ్డాడు. తెల్లవారుజామున సరాసరి తన ఇంటికి వెళ్లి భార్య సరిత, 3 ఏళ్ల కుమార్తె పరీక్షిత్, 2 ఏళ్ల కుమారుడు దైవక్షిత్ను కత్తితో పొడిచి హతమార్చాడు. అనంతరం నేరుగా బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి బాధితురాలి తల్లి లక్ష్మి, నానమ్మ, రుక్కమ్మలను కిరాతకంగా హతమార్చాడు. ఆపై బాధిత బాలికను ఊరు శివారుకు తీసుకెళ్లి అత్యాచారం జరిపి మరీ హత్య చేశాడు.